జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అభివృద్ధి పైన అబద్ధాలే. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే. కూటమి సర్కార్ విడుదల చేసిన 2023-24 సామాజిక ఆర్థిక సర్వేనే నిదర్శనం అంటూ స్థిర ధరల ఆధారంగా వైసీపీ హయాంలో పెరిగిన వృద్ధి రేట్ అయితే నిన్న ఈనాడు వాళ్ళు అంత జరిగిపోయింది ఇంత జరిగిపోయిందంటూ 10 అబద్ధాలు రాశారు కదా, దానికి కౌంటర్గా వాళ్ళ సాక్షిలో వేశారు. పల్లె రోడ్లపై పన్నుల మోత, గ్రామీణ రహదారులపైన యూజర్ ఛార్జీలు, నిర్వహణ వ్యయం ప్రజల నుంచే వసూలు, ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు, ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్. గోతులు పూడ్చాలి, గోతులు పూడ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆ రోడ్ల నిర్మాణానికి సంబంధించి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా సరే యూజర్ ఛార్జీలు టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తాము, దీనికి మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలని కోరటం చంద్రబాబు గారు. ఆ తర్వాత వాళ్ళంతా చేతులు ఎత్తడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే గుంతలు పూడ్చడానికి హెలికాప్టర్ వేసుకెళ్ళి నేనే గుంతలు పూడుస్తున్నా అని చెప్పిన ఆయన ఇవాళ గుంతలు పూడ్చాలంటే డబ్బులు ఇవ్వాలని, జనమే డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారు. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. దీని మీద చర్చలోకి పెడదాం. తర్వాత ఇక 2027లోగా పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు గారు చెబుతున్నారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంటున్నారు. ఇక చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం, తీవ్ర జాప్యానికి ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబు బాధ్యుడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇక తిరుమలలో టూరిజం దర్శనాలు రద్దట. అంతకుముందు తిరుమలకి రకరకాల ప్యాకేజీలు పెట్టి భక్తులకి సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడు వాటన్నింటినీ తొలగించే పనిలో కొత్త చైర్మన్ కొత్త పాలక మండలి ఉన్నట్లుంది. తిరుమలలో ఇతవరకు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి కానీ ఇతర ఆంధ్రాలోని ఇతర ప్రాంతాల నుంచి కానీ తిరుపతి వెళ్ళటానికి తిరుపతిలో వెళ్తే దర్శనానికి అన్నిటికి కలిపి ఒక ప్యాకేజీ లాగా నడిపేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ రద్దు చేస్తున్నారట. చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట ఆ రకంగా. అలాగే రామ్ గోపాల్ వర్మ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ సోషల్ మీడియా కేసు పెట్టారు కదా తెలుగుదేశం వాళ్ళు, దాని మీద వెళ్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి సాయం లేదంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానంగా ప్రత్యేకించి ఈ అసెంబ్లీలోను కౌన్సిల్లో వచ్చినటువంటి సమాధానాల మీద ఇచ్చారు. ఋషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలేనని నిన్న మంత్రి స్పష్టం చేశాడు ఆయన దుర్గేష్ గారు. ఇంతవరకు జగన్ సొంత భవనాలు అన్నట్లుగా ప్రచారం చేశారు. అవన్నీ కూడా ఎన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. బొత్స దీని మీద చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి ఇంతకాలం ఏం ప్రచారం చేశారు, ఎట్లా చేశారు అని. ఇక అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేశారటండి కడప జిల్లాలో. సో ఇది ప్రగతి పదంలో బీజేపీ అలాగే కూటమి నేతలు. అప్పుడు జగన్ గారి టైంలో అదానీ కంపెనీ వాళ్ళు ఇది అక్కడ ప్రాజెక్టు స్థాపిస్తూ ఉంటే పంపు స్టోరేజ్ ప్లాంట్కి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మరి డబ్బుల కోసమో లేకపోతే ఉద్యోగాల కోసం వెళ్ళారన్న ఉద్యోగాల కోసం వెళ్ళిన రాళ్ళు రప్పలు విసిరి గందరగోళం చేస్తారా? మరి అయినా కూడా ఎక్కడ ఎంతవరకు కదలకుండా బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఏమన్నా కొంచెం అవకాశం ఉంటుందేమో చూడాలి చర్య తీసుకోవడానికి. తెలుగుదేశం అయితే నమ్మకం ఉండదు. ఏదో అంటే బిల్డప్ బాబాయిలు ఈనాడు రీస్టార్ట్ ఏపీ రై అంట. 85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం అంట. జగన్ టైంలో పెట్టుబడులు ఆమోదిస్తే అదానికి రాసిచ్చేశారు, వాళ్ళకి రాసిచ్చేశారని 10 అబద్ధాలు రాసిన వాళ్ళు ఇప్పుడు ఇవాళ నుంచి రై అంటే వెళ్ళిపోతుందంట. సో ఇవన్నీ మామూలుగా అయితే రాయొచ్చు ఏది పెట్టుబడుల ఆమోదం అని, రై అని వీళ్ళు కలిపి జనాన్ని మోసం చేయడానికి ఈనాడు రామోజీరావు తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ సిబ్బంది అంత తాపత్రయపడుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ. రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి ఏమో డబ్బులు లేవంట, జనం డబ్బులు కట్టాలంట. ఈ బనకచెర్లకు మాత్రం గోదావరి నీరు 70,000 కోట్లతో తీసుకెళ్తారంట. ఇందులో కూడా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంట. అంటే రైతుల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తారనమాట ఒకవేళ అది నిజంగా కనుక ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయగలిగితే. ఇక గేమ్ చేంజర్ అంట పోలవరం చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇక ఋషికొండ ఇవన్నీ కూడా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రోడ్ల నిర్వహణకు ప్రైవేటుకు అంటూ కాంట్రాక్టుల కాలపరిమితిపై త్వరలో నిర్ణయం, రహదారులపై టోల్ గేట్ ఏర్పాట్లు వస్తుందేనని మంత్రి జనార్దన్ రెడ్డి గారు చెబుతున్నారు. R&B మంత్రి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నారు. మరి ఆయనేమో టోల్ గేట్లు ఉండవంటున్నారు. మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే గవర్నమెంటే పే చేస్తే పర్వాలా, కానీ మంత్రి ఏమో ఇట్లా అంటున్నాడు. ముఖ్యమంత్రి గారేమో మీ రోడ్లు ఇవన్నీ శుభ్రంగా ఉండాలంటే గొంతలు పొడచాలంటే చచ్చినట్టు మీరు డబ్బులు కట్టాల్సిందే, లేకపోతే ఇదేమి మంత్రదండం లేదని ఆయన చేతులు ఎత్తేసారు. ఆ వీడియో చూద్దాం. ఆ తర్వాత ఈ 2 అంశాల మీద వెళ్దాం. అంబటి రాంబాబు గారు నిన్న లోకేష్ గారి ట్వీట్ల మీద, తెలుగుదేశం సోషల్ మీడియా సైకోల సంబంధించి పెట్టిన ట్వీట్ల మీద నిన్న కంప్లైంట్ చేశారు. అట్లాగే నిన్న ఆశ్చర్యంగా
గన్నవరంలో వల్లభనేని వంశీ అనుచరులు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేయండి, తప్పు ఉంటే. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా కోర్టుకి టైం అయ్యేదాకా ఆగడం కోసం ఎక్కడో రోడ్డు మీద నిడమానూరు బైపాస్ రోడ్డు దగ్గర బస్సు పెట్టి కూర్చున్నారట. ఏమిటండి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యాంగం? తర్వాత పోలీస్ స్టేషన్ తరలించారంట. ఒకప్పుడు పోలీసులు ఇట్లాంటి పనులు చేస్తే పెద్ద సంఖ్యలో ప్రజలంతా ఆందోళనకు దిగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడుతుందో లేదో తెలియదు కానీ బట్ ఆ రాజ్యాంగం అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అనండి ఏదైనా కానీ అమలు జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. మాజీ మంత్రివర్యురాలు చిలకలూరుపేట శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక మహిళ, ఆమె వెళ్ళి వాళ్ళ 15 రోజులు 20 రోజుల పైన అయింది. కేసు రిజిస్టర్ చేశారా? కనీసం విచారించారా? వాళ్ళని పట్టుకొచ్చారా? ఒకసారి యూట్యూబ్లో చూడండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మీద ఇన్ని ట్రోల్ చేస్తున్నారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు. ఆమె మీద మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా దిక్కులేదు. అంటే ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మీరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ కేసు రిజిస్టర్ చేయాలంటున్నా. ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన, అయ్యన్న పాత్రుడు గారు. పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీకు గుర్తుండి ఉందా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నాడా లేదా? ఇవాళ ఆయన స్పీకర్. ఈ మాట నేను ఉచ్చరించడం తప్పు అవ్వచ్చు. అతను అన్న మాట బహిరంగ సభలో నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు. ఈ రోజు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఒక లా విద్యార్థినిపై 4 అబ్బాయిలు అత్యాచారం చేయడం జరిగింది. ఆ విషయం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణం! రోజుకొక సంఘటనలు మనం వింటూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థని ఈ రోజు నిర్వీర్యం చేశారు. వీళ్ళు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయి మీద దాడి చేస్తే ఇంచుమించు 5 రోజులు అవుతున్నా కూడా ఆ దాడి చేసిన వ్యక్తిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రభుత్వం తాలూకా అసమర్థత కాదా అని నేను అడుగుతూ ఉన్నా. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏవి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లోనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే తెలియదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది కానీ బాగుందనుకుంటే పైలట్గా 2 జిల్లాలు చేసి, ఎందుకంటే రైట్ అదండి సంగతి. గుంతల్లోనే తిరుగుతారా లేక డబ్బులు కడతారా అని జనాన్ని జనాంతో ఒప్పించండి, జనాన్ని దగ్గర వసూలు చేయండి అని ఎమ్మెల్యేలతోటి చేతులు కూడా ఎత్తిచ్చేశారు. అదే జగన్ గారి టైంలో ప్రతి ఇంట్లో ఎప్పటి నుంచో చెత్తకి సంబంధించి తీసుకెళ్ళడానికి ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంటే దానికి జగన్ గారి టైంలో కంటిన్యూ చేస్తే చెత్త పన్ను వేస్తారా, చెత్త ప్రభుత్వాన్ని ప్రచారం చేసిన వీళ్ళు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏకంగా అన్నిటికీ ఛార్జీలే వేస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పారంటే ఈ అసెంబ్లీలో వచ్చిన సమాధానాల ప్రకారం పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి 3,000 కోట్లు 4,000 కోట్లు అయిందని ఆ రోజులు ప్రచారం చేశారు కదా. ఈ దుర్మార్గ ప్రచారంలో ఈనాడు వాళ్ళంతా ఉన్నారు కదా. తేరా చూస్తే ఇప్పుడు మంత్రి గారు ఇచ్చిన లెక్క ప్రకారం రంగులు వేయడానికి సుమారు 50 కోట్లు, తీసేయడానికి ఇంకో 50 కోట్లు. తీసేయడానికి ఖర్చు తెలుగుదేశం వాళ్ళ ఖాతాలోనే వేయాలిగా, ఈనాడు వాళ్ళ ఖాతాలోనే వేయాలి కదా. సో ఆ రకంగా పచ్చి అబద్ధాలు చెప్పారంటానికి ఇది ఒక ఉదాహరణ. రిషికొండ భవనాల మీద అబద్ధాలు చెప్పినట్టు మళ్ళీ మంత్రి గారి సమాధానంలోనే తేలింది కదా. అట్లాగే అమ్మాయిల మిస్సింగ్
46 మంది అని చెప్పి చివరికి తేల్చారు. ఎప్పుడు గౌరవ హోంమంత్రి గారు ఇచ్చిన సమాధానం. పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్పినట్టుగా 30,000 మంది మిస్సింగ్, అది కూడా వాలంటీర్ల మీద దుర్మార్గంగా అభియోగాలు మోపి ట్రాఫికింగ్ అని. ఇక సిద్ధం సభలకు సంబంధించి ఏమని చెప్పారండి, అంత వైఎస్ఆర్ ఆర్టీసీ అని చెప్పి ఈనాడు వాళ్ళు పెద్ద ఎత్తున రాశారు. తీరా చూస్తే మొత్తం వైసీపీ పార్టీ పక్షాన 89 కోట్లు కట్టారు. సో ఇవన్నీ కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పారు, ఇప్పుడు పెంచేస్తున్నారు. రోడ్లు గుంతలు పూడుస్తున్నామని హెలికాప్టర్ వేసుకెళ్ళి అక్కడ గొయ్యి పూర్తి చేశారు. ఇప్పుడు గోతులు పూడ్చాలంటే జనం డబ్బులు కట్టాలి, ఆ తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతాం, ప్రైవేట్ వాళ్ళే అవి నిర్వహిస్తారు. అయితే మంత్రి గారేమో మేము టోల్ గేట్లు అనేది అబద్ధం అని చెబుతున్నాడు. మరి మంత్రి గారు అబద్ధమా, చంద్రబాబు గారు అబద్ధం చెబుతున్నారు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. ఇంకోవైపు ఏమో మద్యం డోర్ డెలివరీ, ఇవో లెక్కర్ హోమ్ డెలివరీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్. విజయవాడ ఈస్ట్లో పటమట నియోజకవర్గం పటమటలో బ్రహ్మాండంగా మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అదొక ఆదర్శం. ఇప్పటికే బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. ఇక ముందుగా 2 అంశాల మీద వెళ్దాం. విజయబాబు గారు ముందుగా దీని మీద మాట్లాడండి. ఒకటి, ఈ అంబటి రాంబాబు గారు కంప్లైంట్ చేశారు, ప్రత్యేకించి లోకేష్ గారు వీళ్ళందరూ ట్వీట్ల మీద. దాని మీద చర్య తీసుకుంటారా తీసుకోరా? అట్లాగే విడదల రజనీ గారికి సంబంధించి జరిగింది చూసాం, ఇంతవరకు కంప్లైంట్ మీద యాక్షనే లేదట. మరి అర్ధరాత్రిగాడు కొడాల నాని గారి మీద ఎవరో ఫిర్యాదిస్తే అర్ధరాత్రిగాడు కూడా నమోదు చేసినటువంటి వీళ్ళు అంబటి రాంబాబు గారు పట్టపగలు వెళ్ళి, అయ్యా ఇది ఈ కంప్లైంట్ ఇగో ఈ ఆధారాలతో సహా ఇగో ఇట్లా అసభ్యంగా పెట్టారు ఈ పోస్టులు, వీటి మీద చర్య తీసుకోండి అంటే మరి చర్య తీసుకునే పరిస్థితి ఉంటుందా ఉండదా?